బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అవమానాలన్నీ పక్కన పెట్టేయండి. వాళ్ళ నుంచి టీ20 మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. 5 టీ20 మ్యాచెస్ ఇంగ్లాండ్తో జరగబోతున్నాయి. 5 టీ20 మ్యాచెస్లో 5 కూడా సూపర్గా జరగబోతున్నాయి. అన్నీ కూడా ఇండియాలో జరగబోతున్నాయి కాబట్టి అన్నీ కూడా మంచి మంచి వెన్యూస్లోనే జరగబోతున్నాయి. ఫస్ట్ టీ20 ఇవాళ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్కి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరే ప్రత్యేకతలు అనేవి తర్వాత మాట్లాడుకుందాం. ఇద్దరి మధ్య ఎలా ఉంది రైవలరీ అని చూస్తే టీ20 మ్యాచెస్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా మధ్యలో 24 జరిగాయి. 24 టీ20స్లో 11 ఇంగ్లాండ్ గెలిచింది, 13 ఇండియా గెలిచింది. సో ఒక అప్పర్ హ్యాండ్ జస్ట్ ఎడ్జ్లో మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నాం. ఈ 5 టీ20లో 4-1తో మనం గెలిచామా సూపర్గా ఉంటుంది. నా అంచనా ప్రెడిక్షన్, నా కరెక్ట్ ప్రెడిక్షన్ అయితే కనుక 4-1తో ఈ సిరీస్ మనం సొంతం చేసుకుంటాం అనేది నా ప్రెడిక్షన్. ఇక టీం విషయానికి వస్తుంటే ఇంగ్లాండ్ ఇప్పటికే టీం ప్రాక్టీస్ చేసింది. 4 పేసర్లతో బరిలో దిగుతోంది. అట్కిన్సన్ టీంలోకి వచ్చాడు. అది ఏడాది తర్వాత. సో మనోడు అద్భుతమైన తెలుసుగా మీకు ఇంగ్లాండ్ టీం అనేది అసలు మనం ఎక్కడ వాళ్ళని వంక పెట్టాల్సిన కూడా పని లేదు. సో మనమే కొంచెం ఆలోచించాలంటే మనమే ఆలోచించాలి. ఎందుకంటే అసలే అవమానాల నుంచి మనం బయటకు వచ్చాం. పొరపాటున ఏమి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా అక్షంతలు మామూలుగా పడవు. సో ఇక మన టీం విషయానికి వస్తుంటే ప్రాబబుల్స్ 15 మంది ప్రాబబుల్స్ ఉన్నారు. ఈ 15 మంది ప్రాబబుల్స్ ఎవరిని పక్కన పెడతారా అనేది అసలు లాస్ట్ మినిట్ వరకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇందులో నేను కొంచెం నా కొంత పరిజ్ఞానం మేరకు, నా కొంత అంచనా మేరకు 4 టీంలో ఉండని టీంలో ప్లేస్ లేని 4 ఎవరో నేను ఒక ప్రెడిక్షన్ నేను ఇవ్వగలను, నా అంచనా చెప్పగలను. సో ముందు టీం చూస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్, వీళ్ళిద్దరు టీంలో పక్క. అభిషేక్ శర్మ ఓపెనర్ పక్క, సంజు శాంసన్ వికెట్ కీపర్ పక్క, తిలక్ వర్మ 100% ఉంటాడు, హార్దిక్ పాండ్యా 200% ఉంటాడు, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి అయితే 100% ఉంటారు. హర్షిత్ రాణా డౌట్ నాకు. నెక్స్ట్ వచ్చి హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఉంటాడు. టీ20 అద్భుతమైన బౌలర్ కాబట్టి. మహమ్మద్ షమీన్ అయితే ఖచ్చితంగా ఆడిస్తారు. ఎందుకంటే ఆడించాలి కూడా. అతనికి టెస్టింగ్ టైం, గాయం నుంచి కోలుకొని ఫస్ట్ టైం అంటే ఈ చాలా గ్యాప్ తర్వాత వరల్డ్ కప్ తర్వాత వచ్చాడు కాబట్టి. ఇక వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురైల్. ఇది ప్రాబబుల్స్. ఇందుట్లో ఆడని ఆ 4 ఎవరు అనేది చెప్పాలి అంటే నేను వేసే ఆ 4 ఓట్లలో ఫస్ట్ అయితే హర్షిత్ రాణాకి నేను ఫస్ట్ ఓటు వేస్తాను. హర్షిత్ రాణాని ఆడించరు అని నా నమ్మకం. రీజన్ ఏంటి అంటే ఇక్కడ బౌలర్స్ ఇంగ్లాండ్ అంటే 4 పేసర్లతో బరిలో దిగుతుంది. మనకు అట్లా కాదు, 3 పేసర్స్ ఉన్నారు. అంటే ఒక ఆల్రౌండ్ పేసర్ ఉన్నారు. అందులో హార్దిక్ పాండ్యా, ఇంకా మిగతా ఇద్దరు అంటే మహమ్మద్ షమీ, హర్షదీప్ సింగ్ ఇద్దరు షేర్ చేసుకుంటారు పేస్ బౌలింగ్ అటాక్ని. సో హార్దిక్ పాండ్యా ఉన్నారు కదా, 3 పేస్ బౌలర్లతో బరిలో దిగుతారు నేను అనుకుంటున్నాను. ఇండియా పిచ్చెస్ ఈడెన్ గార్డెన్ కాబట్టి అది నా అంచనా. ఇక స్పిన్నర్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ ఖచ్చితంగా టీంలో ఉంటాడు. అది అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇక వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళల్లో ఎవరు పక్కన పెడతారు అనేది. రవి బిష్నాయ్ని 100% పక్కన పెడతారు నా అంచనా ప్రకారం. ఎందుకంటే రవి బిష్నాయ్ ఆల్రౌండర్ కాదు, వరుణ్ చక్రవర్తి ఆల్రౌండరే, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండరే. వీళ్ళిద్దరిని తీయలేరు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్. ఈ 3 స్పిన్నర్స్లో నుంచి పక్కన పెడితే నాకు తెలిసి అంటే వీళ్ళ 3 కూడా టీంలో ఉంటారా అంటే వీళ్ళ 3 కూడా ఉండరు. వీళ్ళ 3లో నుంచి ఇద్దరినే ఫైనల్ ఆడతారు. ఇక వాళ్ళిద్దరు కూడా ఎవరు అనుకుంటున్నానంటే నేను వాషింగ్టన్ సుందర్ని పక్కన పెడతారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వాషింగ్టన్ సుందర్ ఇట్లాంటి ప్లేయర్స్ని ఎందుకు చేస్తారంటే టీం కనుక వరుసగా ఓడిపోతూ ఉందనుకుంటా 2-3 మ్యాచ్లు, అప్పుడు ఇటువంటి వాళ్ళు దింపుతూ ఉంటారు. వాషింగ్టన్ సుందర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు ప్రజెంట్. టెస్ట్ మ్యాచ్ చూసాక ఎరగదీసేశాడు. సో వాషింగ్టన్ సుందర్ని ఏమైనా పక్కన పెడతారేమో అనుకుంటున్నా. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఇంతకుముందు జరిగిన మ్యాచెస్ మీకు గుర్తుంటే అసలు ఏమి బౌలింగ్, ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేశాడు వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తిని ఖచ్చితంగా టీంలో ఉంటాడు. 2 స్పిన్నర్లు మన దగ్గర ఆడతారు. ఆ 2 స్పిన్నర్లు ఎవరు అంటే అక్షర్ పటేల్ ఆల్రౌండ్ స్పిన్నర్, అలాగే వరుణ్ చక్రవర్తి ఆల్రౌండ్ స్పిన్నర్. వీళ్ళిద్దరూ టీంలో ఉంటారు నేను అనుకుంటున్నాను. ఇందులో లాస్ట్లో ధ్రువ్ జురైల్, ఆల్రెడీ సంజు శాంసన్ కీపర్గా ఉన్నాడు అండ్ ఓపెనర్ కూడా. సో మోస్ట్లీ నాకు తెలిసి ధ్రువ్ జురైల్ కూడా టీంలో ఉంటాడు. సో నా 4 ఎవరు టీంలో ఉండని వాళ్ళంటే నా లెక్క ప్రకారం హర్షిత్ రాణా, రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురైల్, ఈ 4 టీంలో ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి. ఈ 15 మెంబర్స్లో ఎవరు ఫైనల్ లిస్ట్లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు అని మీరు కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఈ టీ20 సిరీస్ గురించి చెప్పాలి అంటే కనుక ఈ టీ20 సిరీస్ కనుక మనం గెలిస్తే ఒక అద్భుతమైన రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట వస్తుంది. అది ఏంటి అనేది సిరీస్ గెలిచే చెప్పుకుందాం. గెలవ ముందు చెప్పుకున్నాం అనుకోండి, అనవసరంగా రికార్డు కోసం మనం బాధపడాలి తప్ప. కానీ అద్భుతమైన అవకాశం సూర్యకుమార్కి అయితే. పాపం అసలు వన్డే టీంలో లేకపోయినప్పటికీ కూడా ఉన్న టీ20 ప్రతి మ్యాచ్ కూడా అద్భుతంగా అతను నెట్టుకొస్తూ ఉన్నాడు కాబట్టి సూర్యకుమార్ మంచి అవకాశం ఇది. ఇంగ్లాండ్తో సమానంగా ఉన్న ఇద్దరం కూడా 2 టీంలు సమానమైన టీంలు, సమానమైన విజయాలతో సమానంగా ఉన్న టీంల మధ్య పోటీ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇండియాలో జరగబోతోంది.
ప్రతి ఒక్కరు కూడా మ్యాచెస్ చూడండి. మ్యాచ్తో పాటు మ్యాచ్ అయిపోయాక మేమిచ్చే ఏదైతే మ్యాచ్ మొత్తము ఎలా జరిగింది అనే విశ్లేషణ ఇస్తాం. సో మా టీంతో పాటు విశ్లేషిస్తాను, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మ్యాచ్ని అయితే ఎంజాయ్ చేద్దాం. నా నలుగురిని అయితే నేను చెప్పాను, మీ నలుగురు ఎవరో కూడా మీరు కూడా చెప్పండి.